హెల్దీ క్రాప్స్ ఆరోగ్యకరమైన మంచి పంటలు అన్నమాట. క్రాప్స్ నీడ్ టు బి గ్రోన్ ఆన్ వెరీ లార్జ్ స్కేల్ టు ఫీడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. క్రాప్స్ ఎలా పండించాలి? చాలా ఎక్కువగా పండించాలి. ఎందుకని? టు ఫీడ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. టు ఫీడ్ ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక కంట్రీలో ఉన్న మొత్తం పాపులేషన్ అందరికీ సరిపోయే విధంగా క్రాప్స్ అనేవి పంటలు పండించాలి. ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రోయింగ్ క్రాప్స్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఈజ్ కాల్డ్ అగ్రికల్చర్. ఎక్కువగా లార్జ్ స్కేల్లో ఎక్కువగా పంటలు పండించడాన్ని ఏమంటారు? అగ్రికల్చర్ అంటారు. దట్ మీన్స్ వ్యవసాయం అంటారు. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ టు ప్రొడ్యూస్ ఏ గుడ్ క్రాప్ ఆర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ టు ప్రొడ్యూస్ ఏ గుడ్ క్రాప్. ఒక మంచి పంటని పండించడానికి అవసరమైన రిక్వైర్మెంట్స్ ఏంటి? అవసరాలు. ఫార్మర్స్ should have knowledge about the soil. First of all, farmers should have knowledge about the soil. What is the soil condition? How is soil? These are the main requirements to know about the soil. Farmers ముందుగా ఏం తెలుసుకోవాలట? సాయిల్ గురించిన నాలెడ్జ్ని కలిగి ఉండాలి. క్లైమేట్, సాయిలే కాకుండా ఇంకా ఏం తెలుసుకోవాలి? క్లైమేట్, వాతావరణం, ఆ ప్లేస్లో వాతావరణం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుని ఉండాలి. అండ్ సీజన్ ఫర్ గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్. ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవాలి. ఏ సీజన్లో ఏ పంటలు పండించాలో కూడా తెలుసుకుని ఉండాలి. ఫార్మర్స్ అంటే రైతులు ఏ విషయాలు తెలుసుకోవాలి? సాయిల్, ఫస్ట్ సాయిల్ గురించి తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్లైమేట్ గురించి తెలుసుకోవాలి. అండ్ సీజన్స్, సీజన్ ఫర్ గ్రోయింగ్ డిఫరెంట్ క్రాప్స్, ఏ సీజన్లో ఏ పంటలు పండించాలో కూడా తెలుసుకుని ఉండాలి. దే షుడ్ సో హెల్దీ అండ్ రైప్ సీడ్స్. దే షుడ్ సో హెల్దీ అండ్ రైప్ సీడ్స్. వాళ్ళు మొదటగా విత్తనాలు వేసినప్పుడు ఏం చేయాలి? బీజాలు వేయడానికి హెల్దీ, మంచిగా ఉన్న రైప్ సీడ్స్, బాగా ముదిరిన విత్తనాలు, పండిన విత్తనాలు మాత్రమే వేయాలి. దే షుడ్ ప్లఫ్ the field and make it ready before growing the next crop. They should sow healthy and ripe seeds. They should plough the field. Plough means దున్నడం. పొలం దున్నారంటారు చూసారా, అలాగా. ఫీల్డ్ ప్లఫ్ చేసిన తర్వాత అండ్ మేక్ ఇట్ రెడీ బిఫోర్ గ్రోయింగ్ ద నెక్స్ట్ క్రాప్. నెక్స్ట్ క్రాప్ని పండించే ముందు దాన్ని ప్లఫ్ చేసి ఆ ఫీల్డ్ని రెడీగా ఉంచుకుంటారు, పొలం దున్ని ఉంచుతారు. ఫార్మర్స్ షుడ్ మిక్స్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇన్ ద సాయిల్ టు ఇంక్రీజ్ ఇట్స్ న్యూట్రియంట్స్. సాయిల్లో రైట్ అమౌంట్, దానికి సరిపడా అమౌంట్లో ఉన్న ఫెర్టిలైజర్స్, ఎరువుల్ని కలిపి ఉంచాలి. ఎందుకని? సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ని ఇంక్రీజ్ చేయడానికి. Two kinds of fertilizers are used for this purpose. ఈ విధంగా న్యూట్రియంట్స్ని, సాయిల్లో న్యూట్రియంట్స్ని ఇంక్రీజ్ చేయడానికి రెండు రకాల ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తారు. అవేంటవి? ఫస్ట్ వన్ ఈజ్ ఆర్గానిక్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఇన్ఆర్గానిక్. ఫస్ట్ వన్ ఆర్గానిక్, సెకండ్ వన్ ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వీటినే మాన్యూర్స్ అని కూడా అంటారు. Organic fertilizers or manures or natural fertilizers. ఇవి న్యాచురల్గా తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్. అప్టైన్డ్ ఫ్రమ్, దేని నుంచి వస్తాయి? కౌ డంగ్, ఆవు పేడ. డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్, చనిపోయిన మరియు పాడైపోయిన మొక్కల నుంచి, క్షీణించిపోయిన ప్లాంట్స్. యానిమల్స్ ఆర్ వెజిటబుల్స్, చనిపోయిన లేదా కుళ్ళిపోయిన మొక్కలు, జంతువులు లేదా వెజిటబుల్స్, తుక్కు, అది మ్యాటర్. అబ్టైన్డ్ ఫ్రమ్ కౌ డంగ్, డెడ్ అండ్ డికేయింగ్ ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ వెజిటబుల్ మ్యాటర్. వీటన్నిటి ద్వారా తయారు చేయబడుతుంది. దాన్ని ఏమంటారు? ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటారు. ఆర్ మాన్యూర్స్ అని కూడా అనవచ్చు.
Next, second one, what is the second one? Inorganic fertilizers. Inorganic fertilizers are generally made of chemicals. జనరల్గా ఇవి కెమికల్స్తో తయారు చేయబడి ఉంటాయి. కెమికల్స్ ఏ కెమికల్స్ యూజ్ చేస్తారు వీటిలో? యూరియా, నైట్రేట్స్ అండ్ సల్ఫేట్స్. దీస్ ఆర్ ది కెమికల్స్ యూజ్డ్ ఇన్ ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ natural fertilizers. Inorganic fertilizers are made of chemicals. These are made in fertilizer industries. These are made in fertilizer industries. ఇవన్నీ కూడా ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్ని ఇండస్ట్రీస్లో తయారు చేస్తారు. అండ్ ఆర్ హార్మ్ఫుల్ టు ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు. హార్మ్ఫుల్, హానికరమైనవి. హార్మ్ఫుల్ మీన్స్ హానికరమైనవి. నెక్స్ట్ వన్, farmers should properly irrigate the soil when required. Properly irrigate the soil when required. ఫార్మర్స్, రైతులు ఖచ్చితంగా సాయిల్కి అవసరమైన వాటర్ని సప్లై చేయాలి. వాటర్ సప్లైనే ఏమంటారు? ఇరిగేట్ అంటారు. దే షుడ్ యూజ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ టు ప్రొటెక్ట్ క్రాప్స్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్స్ ఎక్సెట్రా. ఇన్సెక్ట్స్ నుంచి, పెస్ట్స్ నుంచి రక్షించడానికి ఏం చేస్తారు? ఇన్సెక్ట్స్ మీన్స్ కీటకాలు, పెస్ట్స్ అంటే తెగుళ్ళు. వీటి నుంచి రక్షించడానికి ఏమి యూజ్ చేయాలి వాళ్ళు? ఫార్మర్స్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్, పురుగుల మందుల్ని యూజ్ చేస్తారు. పురుగు మందులు అంటారు. హౌఎవర్ ఓవర్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్, ఓవర్ యూజ్, ఎక్కువగా యూజ్ చేస్తే కనుక కెన్ బి హార్మ్ఫుల్ టు ద సాయిల్. సాయిల్కి హానికరం. సాయిల్కి హానికరం. హార్మ్ఫుల్ అంటే హానికరం అని. ఈ పురుగు మందుల్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు. అండ్ క్రాప్స్ అండ్ అల్టిమేట్లీ టు అవర్ హెల్త్. సాయిల్కి హానికరమే, ఇంకా క్రాప్స్ పంటకు కూడా మంచిది కాదు. అల్టిమేట్లీ టు అవర్ హెల్త్, మన హెల్త్కి కూడా మంచిది కాదు. చివరికి మన హెల్త్కి కూడా మంచిది కాదు. అంటే పురుగు మందుల్ని ఎక్కువగా వాడకూడదు, అవసరమైనంత వరకునే వాడాలి. క్రాప్స్ షుడ్ బి కట్ ప్రాపర్లీ అండ్ గ్యాదర్డ్. క్రాప్స్ షుడ్ బి కట్ ప్రాపర్లీ, సరిగ్గా కట్ చేయాలి పంటల్ని. అండ్ గ్యాదర్డ్, కలెక్ట్ చేయాలి, సేకరించాలి. సరిగ్గా కట్ చేసి సేకరించాలి. కోతలకు వస్తారంటారు కదా, దిస్ ఈజ్ కాల్డ్ హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ మీన్స్ కోత కోయడం. క్రాప్స్ షుడ్ బి కట్ ప్రాపర్లీ అండ్ గ్యాదర్డ్, సరిగ్గా కట్ చేసి గ్యాదర్ చేసుకోవడాన్ని ఏమంటారు? దిస్ ఈజ్ కాల్డ్ హార్వెస్టింగ్, కోత కోయడం అంటారు.